హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వరలక్ష్మి వ్రతం కోసం ఏదైనా డెకరేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది మా పాపది ఓల్డ్ మోడల్ బోని. ఇది అప్పట్లో ఇది చాలా ఫ్యాషన్ అని నేను కావాలని క్లాత్ తీసుకుని ఈ లేస్ వేయించాను. కానీ ఇప్పుడు దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు. సో నేను దీన్ని యూజ్ చేసుకుని ఏదన్నా డెకరేటివ్ ఐటెం చేద్దాం అనుకుంటున్నాను. దీనికి నేను కొన్ని టిష్యూ పేపర్స్, ఒక సిజర్స్, పెయింట్ బ్రష్లు అండ్ 2 కలర్స్, ఒకటి సిల్వర్ కలర్, ఒకటి గోల్డ్ కలర్ తీసుకున్నాను. అండ్ ముగ్గు వేయటం కోసం ఇలాంటి ఏదైనా చాక్ పీస్ కానీ లేదా సబ్బు కానీ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏదైనా షాపింగ్ బ్యాగ్ లేకపోతే పేపర్స్ అన్నా యూజ్ చేయొచ్చు. కానీ నాకు న్యూస్ పేపర్స్ అవైలబుల్లో లేవు, అందుకని నేను షాపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. దీన్ని కట్ చేసి ఈ క్లాత్ కింద పెట్టాను, ఎందుకంటే ఈ క్లాత్ చాలా లైట్ క్లాత్ కాబట్టి పెయింట్ కింద అంటుతుందేమోనని మనం మళ్ళీ ఇంకో వైపు వేసేటప్పుడు దానికి అంటకుండా ఉండటం కోసం ఈ పేపర్ పెట్టాను. ఫస్ట్ మనం ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు చాలా ఈజీ, 7 డాట్స్ టు 1 వచ్చే వరకు అన్నమాట. మధ్యలో 7 డాట్స్ ఉంటాయి, అటు ఇటు 5, 3, 1 ఇలా వస్తుంది అన్నమాట. నేను ఇప్పుడు ముగ్గేస్తున్నాను, చూడండి. ముగ్గు అయిపోయిన తర్వాత దీన్ని కలరింగ్ చేద్దాం. నేను ఈ కలర్స్ పెరల్ కలర్స్ తీసుకున్నాను. నార్మల్ కలర్స్ అయితే షైనింగ్ ఉండదు అన్నమాట. పెరల్ కలర్స్ అయితే షైనింగ్ వస్తూ చాలా బాగుంటాయి. దీన్ని మనం పెయింటింగ్ వేద్దాము. మనం ఇలా ఒక క్లాత్ మీద డిజైన్ చేసి పెట్టుకుంటే మన ఇంట్లో ఏ పూజలైనా దీన్ని బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను యూజ్ చేసిన దాన్ని యూజ్ చేస్తున్నాను. అదే అమ్మవారి కోసం అయితే కొత్త వాటిల్నే వాడాలి.
తర్వాత మిడిల్లో రెడ్ కలర్తో ఇలా 5 to 1 డాట్స్ వచ్చేటట్టు ముగ్గు వేసాను. దాన్ని కూడా ఇప్పుడు పెయింట్ చేద్దాం. నా దగ్గర కొన్ని మిర్రర్స్ ఉన్నాయి, వాటిని మిడిల్లో స్టిక్ చేశాను. మీ దగ్గర ఏముంటే అవి యూజ్ చేయొచ్చు. అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని రివర్స్లో ఐరన్ చేస్తే మీరు వేసిన పెయింట్ ఎంత ఉతికినా కానీ పోదు. ఇది దీని ఫైనల్ అవుట్కమ్. ఎలా ఉందో మీరే చెప్పండి.